దుర్యోధనుడు అన్నాడు. ఆచార్యా, పాండవపుత్రుల యొక్క ఈ గొప్ప సైన్యాన్ని చూడండి. మీ ప్రియ శిష్యుడైన దృష్టద్యుమ్నుడు అంటే ద్రుపదపుత్రుడు దీనిని ఎంత గొప్పగా వ్యూహరచన చేశాడో గమనించండి. ఇది గీతలోని 3వ మాట. ఇక్కడ దుర్యోధనుడి మాటల్లో ఒక వ్యంగ్యం కనిపిస్తుంది. రాజకీయం, ఎత్తిపొడుపు. దుర్యోధనుడు తన భయాన్ని ద్రోణాచార్యుడిపై కోపంగా మారుస్తున్నాడు. ఆచార్యా, మీకు ఎదురుగా ఉన్నది మీ శత్రువు ద్రుపదుడి కొడుకు. మీరే అతనికి విద్య నేర్పారు. ఇప్పుడు అతనే మీకు వ్యతిరేకంగా సైన్యాన్ని నిలబెట్టాడు. తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి దుర్యోధనుడు ఇక్కడ గురువునే విమర్శిస్తున్నాడు. అతని అహంకారం అతని భయం నుండి పుట్టిందే. దుర్యోధన ఉవాచ పశ్యైతాం పాండుపుత్రాణామాచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా.